హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మేము హెచ్వైడి నుంచి ఆంధ్రాకి బయలుదేరేటప్పుడు మార్నింగ్ నుంచి లాగ్ ఫ్రెండ్స్. ఇది మేము ఎలా సర్దుకున్నాము లగేజ్ అంతా, అదేవిధంగా ఆ రోజంతా మేము ఏ పనులు చేసామనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే చాలా మంత్స్ అవుతుంది. సో చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము, వెళ్తున్నాం కదా అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో, మా నాన్నకి బాగాలేదని. సో అంతా అప్సెట్ అయిపోయింది. ఎన్నో ప్లాన్స్తో వచ్చాము, అది చేయాలి ఇది చేయాలని. కానీ ఇలా అయ్యేసరికి మేమైతే ఏం చేయలేకపోయాము. చాలా బాధ అనిపించింది. నా వల్ల పాపం కార్తీక్ కూడా చాలా బాధపడ్డాడు. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే చాలా రోజుల తర్వాత హెయిర్కి కలర్ వేసుకుంటున్నా, హెయిర్ కట్ చేసుకుందామని చెప్పి. వైట్ హెయిర్ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. పైన ఏం లేదు కానీ లోపలంతా వైట్ హెయిర్నే. నిత్య చూసారా, నాకు కూడా వేయమ్మ అంటుంది. నిత్య అయితే పెద్ద బొట్టు పెట్టుకొని ఆ రోజంతా అసలు మమ్మల్ని ఏ పని చేయనివ్వలేదనమాట. నేను వేసుకున్న తర్వాత మా బాపకు కూడా కొంచెం వేసాను. బాపకు కూడా ఫ్రంట్నే ఉంది ఎక్కువ వైట్ హెయిర్, లోపలంతా పర్లేదు కానీ ఆ ఫ్రంట్కే ఎక్కువ వైట్ హెయిర్ ఉందని చెప్పి ఆ ఫ్రంట్లోనే వేసాను అనమాట. నెక్స్ట్ ఏమో ఫేస్ ప్యాక్ కూడా వేసుకున్నా. ఊరికి వెళ్తున్నాను కదా, కొంచెం మంచిగా కనిపించాలని చెప్పి వేసుకుంటున్నాను. మీకు అందరికీ చెప్పాను కదా, అరటిపండు, శనగపిండి అలాగే రైస్ నానబెట్టి మిక్సీలో వేసుకోవడం అని. సో ఆ ప్యాక్నే నేను వేసుకుంటున్నాను అనమాట. అది అయితే నాకు బాగా పనిచేసింది. చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ అది అప్లై చేసుకున్న తర్వాత. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటున్నాము. మరి వంట చేసే పని లేదని బాప స్టవ్ కూడా బాగా క్లీన్ చేసేసింది. మేము వంట చేసుకుంటే వీడియోస్ తీసుకోవడానికి అవ్వదని చెప్పి ట్రైన్లోకి బయట నుంచి పార్సిల్ తెచ్చేసుకున్నామన్నమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఊరు వదిలేసి బయటికి వెళ్ళలేదన్నమాట. ఒకవేళ వెళ్ళినా ఎడ్యుకేషన్ నిమిత్తమే వెళ్ళాను. అప్పుడు కూడా మనకి 3 మంత్స్కి ఒకసారి దసరా హాలిడేస్ అని, పొంగల్ హాలిడేస్ అని ఇచ్చేవారు కదా. ఇప్పుడు మాత్రం ఒక 9 మంత్స్ అయిపోతుంది ఇంటికి రాకున్నా. సో అందుకని చాలా మిస్ అయ్యాను అందరినీ, మా అక్క వాళ్ళని కానీ, మా ఫ్రెండ్స్ని కానీ, మా రిలేటివ్స్ని కానీ. సో ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చాలా వెయిట్ చేశాను. మిషన్కి అయితే వస్తున్నాను. మా బట్టలన్నీ మిషన్ దగ్గర ఉండిపోయి అక్క అయితే టైంలో ఇచ్చేసింది. మొత్తం బట్టలన్నీ అక్కకే ఇచ్చాము. నాది హాఫ్ సారీ, అలాగే నిత్యది ఒక లంగా జాకెట్, బాప సారీస్, బ్లౌజెస్ అన్నీ కూడా బాగానే స్టిచ్ చేసి ఇచ్చేసింది. అక్కకి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము ఒక 4-5 డేస్ ఉందానికి ఇచ్చాము, కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుట్టించింది అనమాట. డబ్బులు కూడా మీ దగ్గర ఉంటే ఇవ్వండిరా, లేకపోతే ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఇవ్వండిరా అని అన్నది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే మన వాళ్ళే మనకి డబ్బుల విషయంలో నమ్మరు కదా. ఆమె ఎవరో కూడా మాకు తెలియదు, బట్ అటు నుంచి వచ్చేటప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఊరికి వెళ్తున్నారు కదా, మీకు ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి అనింది. అయినా సరే హాఫ్ అమౌంట్ ఇచ్చాము. హాఫ్ అమౌంట్ తర్వాత వచ్చాక ఇస్తాంలే అక్క అని చెప్పాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేసి లగేజ్ అంతా ఈ సూట్ కేసులో సర్దుకుందామని చెప్పి కూర్చున్నాను. లగేజ్ చూసారా ఎంత ఉందో. ఆ సూట్ కేసు చిన్నది, లగేజ్ ఏమో పెద్దది. అది అంతా ఇందులో పట్టించాలి. సో ఫస్ట్ అయితే నా హాఫ్ సారీ పెట్టేస్తున్నాను. కొత్త బట్టలన్నీ ఇందులో పెట్టుకున్నాం అనమాట. నా హాఫ్ సారీ, నిత్యమ్మ కొత్త డ్రెస్సులు, అలాగే బాప కొత్త చీరలన్నీ ఫస్ట్ పెట్టేసాము. నెక్స్ట్ ఏమో డైలీ యూజ్వి టాప్స్, లెగ్గిన్స్ అవన్నీ కూడా పైన పెట్టాను అనమాట. సూట్ కేస్ చూడడానికి చిన్నదిగానే కనిపిస్తున్న లగేజ్ అయితే బాగా పట్టింది. చాలా ఎక్కువ బట్టలే పట్టింది. నేనైతే అమ్మో పడుతుందో పట్టదో ఎన్ని బట్టలకి అని అనుకున్నా, బట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి సూట్ కేసులో. దువ్వెనలు అయితే నేను వారానికి ఒకసారైనా వాష్ చేసుకుంటా, ఎందుకంటే నాకు అలా మురికిగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. సో వీక్లీ వన్స్ అయినా నేను కోమ్స్ అన్నీ క్లీన్గా ఉంచుకుంటానమాట. ఈ సూట్ కేస్తో పాటే ఆ బ్లాక్ బ్యాగ్ కూడా కార్తీక్ కొనేసి తీసుకొచ్చాడు. ఇందులో మావి బ్రషెస్, అలాగే టవల్స్, నిత్యక్ సిరప్లు, ఈ పెద్ద డబ్బా ఉంది కదా, ఇందులో మా కాస్ట్యూమ్స్ అన్నీ పెట్టుకున్నామన్నమాట. బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్, సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా అందులో పెట్టేసుకున్నాను. ఈ బ్యాగ్లో వెయిట్ ఎక్కువైపోయింది అనమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళకముందే బ్యాగ్ తెగిపోయింది. కార్తీక్ అయితే నన్ను తిట్లు ఎక్కడికి వెళ్ళినా లగేజ్ మనకి అంటూ ఎప్పుడు తిడతాడనమాట. పిల్లలు ఉన్న తర్వాత లగేజ్ ఉండడంలో కామన్ కదా. వంట చేయడానికి టైం సెట్ అవ్వలేదని చెప్పాను కదా, బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. 2 పార్సిల్స్ తెచ్చుకున్నాం అనమాట. నాకు, బాపకి, కార్తీక్కి ఫుల్గా సరిపోయింది. బిర్యానీ కూడా 90 రూపీసే, చాలా టేస్ట్గా ఉంది. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో జర్నీ ఎలా అయిందని చూపిస్తా.